ఇళ్లలో కూడా ఎటువంటి రాని వాళ్ళు ఎవ్వరు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. క్షమించండి సార్. గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు శ్రీ భూపతి రెడ్డి గారికి శాసనసభ్యులుగా తీసుకుంటాం. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఈ మధ్య ఏం చేస్తున్నారు, ఇందిరా బిల్లు ఎంతమందికి వచ్చినాయంటే 2% కూడా చేతి తెస్తారండి. చెప్పినట్టే చెప్తాను. ఎందుకు అంటే చాలా మంది అలాంటి కూడా క్యాన్సిల్ చేస్తున్నారు, ఖర్చు అంటున్నారు. ఏమైనా 5 లక్షల రూపాయలు బదిలేసుకోవాలి. నేను చాలా గ్రామాలకు వెళ్ళాను. ₹1, ₹2 కాదు, ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తున్నది. 5 లక్షల రూపాయలు కూడా చాలా మంది మాకు అవసరం లేదు, ఈ 2 లక్షలు పెట్టుకోలేమంటున్నారు. కాబట్టి నేను నా ఆడబిడ్డలు చెప్తున్నా, నా తోబుట్టలో చెప్తున్నా, దయచేసి గంజాయి బాగా వినియోగంలోకి వస్తుంది. మీరు పెంచుకున్న పిల్లలు 20 ఏళ్ళ బిడ్డలు గంజాయికి లోనై చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. గ్రామీణ ప్రాంతాలలో చదువు మీద దృష్టి పెట్టండి, మీ పిల్లలను మంచిగా చదివించుకోండి. మీరు ఏవైతే భర్తలు ఈ మధ్యన ఏదైతే దురాలకు లోనవుతారో కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు మీరే కాబట్టి ఉపయోగపడాలి. ఏదో 4 మాటలు నోటికి వచ్చి మాట్లాడిపోతే మేము దాని గురించి కాలేదు. ఎందుకంటే మేము వేలాది మంది ఓట్లు వేస్తే గెలిచినాం మీ ఆదరణ సులభం. గ్రామీణ ప్రాంతాలలో చాలా సంవత్సరాలు అట్లే ఉపయోగపడతాం, ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలలో. ఇంకా మిగతా ఈ మధ్య రేషన్ కార్డు కూడా అందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మ్యాక్సిమం రాకపోతే మా దృష్టికి తీసుకురండి. ఇప్పుడు నందిపేట మండలంలో మేము సుమారు 2200 రేషన్ కార్డు ఇచ్చాము. ఇంకా పెన్షన్స్ కొన్నిసార్లు మీరే ఆలోచించాలి. ఇప్పుడు మన మాలపల్లి పోతే ఏమంటారు, పెన్షన్ సార్ మాకు రాలేదు, వాళ్ళకి వచ్చింది అంటారు. మీరు అడగండి, మీకు ఇస్తారు. ఎందుకు అడగలేదని నేను అడుగుతే ఏమంటారు సార్, అదంతా పెద్దోళ్ళు సార్ మాకు భయపడుతున్నారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు లేరు, లేని వాళ్ళంతా ఒకటైతే పెద్దోళ్ళు సెట్ అవుతారు. మీకు ప్రభుత్వం ఎవరి మీద కక్ష కట్టది, పక్షపాతం ఉండదు. ఆమె ఏమంటది, మాలపల్లిలో ఇంట్లో 3 అంతస్తుల మేడ ఉండదు, 3 నెలలకు మాకు ఆబ్జెక్షన్ లేదు. లేని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే మా బాధ. కాబట్టి మీరు అందరూ ఒకటి కండి. లేని వాళ్ళకి ఇప్పుడు రాకపోతే మేము వస్తాము, మేము దృష్టికి తీసుకొస్తాం, ప్రభుత్వ పెద్ద దృష్టికి తీసుకొస్తాం, కలెక్టర్ దృష్టికి తీసుకొస్తాం. రాని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పిస్తాం, రాని ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తాం. ఇందిరా మహిళలు అయితే మీరు ఎన్ని అడుగుతారని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం. కాబట్టి దయచేసి వచ్చిన వాళ్ళు సగం మంది క్యాన్సల్ చేసుకుంటున్నారు. ఇది ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత సుమారు ఒక 500 మంది 800 మంది మళ్ళీ మొదలు పెట్టారు. మీరు కూడా ఎవరైనా ఉంటే అందరికి చెప్పండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ కల్తీ కళ్ళను దూరం పెట్టండి. కొద్దిగా పిల్లల చదువు మీద దృష్టి పెట్టండి. లేని వాళ్ళకు ఉన్న హాస్టల్ల పిల్లలే వాళ్ళ చదివే. బంగారం ఇవన్నీ లేకున్నా, భూములు లేకున్నా మీకున్న పిల్లలే మీ ఆస్తి. వాడు చదువుకుంటే మా పక్కన కూర్చుంటాడు, రేపు తెల్లారైతే ఇంకొచ్చి కూర్చుంటాడు. కాబట్టి చదువు అన్నిటికన్నా మించింది. 1 ఎకరానికి సంబంధించిన 50 ఏళ్ళు ఇవ్వాలి. ఆ కరెక్ట్ చదువు చెప్తే కలెక్టర్ అవుతాడు, కరెక్ట్ చదువు చెప్తే డాక్టర్ అవుతాడు. కాబట్టి మేము ముఖ్యంగా మహిళా మంది అందరూ ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా ఇంత మరీ ముఖ్యంగా ఈరోజు సంతోషం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సోదరులు పాట పాడారో ముస్లిం సోదరులు వాళ్ళకన్నా మంచిగా వాడుతున్నారు. ఈరోజు నిజంగా భారతదేశము భారతీయులు అంటే ఎట్లుండాలని ఈరోజు కనబడుతుంది. ఎటువంటి తడబాటు లేకుండా ముస్లిం సోదరులు కూడా మన తెలుగు వాళ్ళ కనుక మంచిగా వాడుతున్నారు. ఇది ఎటువంటి కన్వర్షన్ లేకుండా, ఈ దేశంలో కుల మతాల పిచ్చి పెట్టుకోకుండా, మతాల మధ్య పిచ్చి పెట్టుకోకుండా ఫస్ట్ భారతీయుల తర్వాత కులాలను పెట్టుకోవాలి. ఇవన్నీ మీరు ఆలోచించండి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కుల పిచ్చి బాగా వెలిగిపోతుంది. కుల పిచ్చి తగ్గించుకోండి. మీరు ఎందుకంటే మహిళలకు చెప్తే ఆయన సెట్ అవుతాయి. కులాలన్నీ సమానం, భారతీయుల మందరం ఒకటి. మతాలు క్రిస్టియన్ కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, అందరూ ఒకటి. ఈ గాలి, ఈ నేల, ఈ దేశం మనకి. నేను రాజకీయ నాయకులు నోటి నుంచి మాట్లాడదాం అప్పుడు ఎలక్షన్లలో. మంచి చెడు ఆలోచించుకొని అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. కానీ పల్లెటూళ్ళల్లో పచ్చని పల్లెలలో పగలు పెంచుకోకండి, విషం పోసుకోకండి. మా గురించి మీరు పగలు పెంచుకోకండి, పంతాలకోకండి. మేమందరం ఒకటి చూస్తున్నాం కదా, కాంగ్రెస్ బీజేపీ ఇవన్నీ ఒకటి. కాబట్టి మీరు కూడా పార్టీలకు అతీతంగా మంచిగా ఉండండి, పిల్లల్ని మంచిగా చదివించుకోండి. దేవుడి దయ వల్ల ఆ పిల్లలు కూడా మా స్థానాలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నేను థ్యాంక్ యూ సార్.
సెల్ఫ్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాతో పాటు వచ్చినటువంటి ప్రభుత్వ సలహాదారులు మరి బోధన శాసనసభ్యులు శ్రీ సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా తోటి శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, సూర్యనారాయణ గారు, మరి కార్పొరేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, అమరేష్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, గరుడు రంగారావు గారు, సాయబ్ అందాన్ గారు, కేశవరెడ్డి గారు, గొప్ప రంగారెడ్డి గారు, మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి డిఆర్ఏ మెంబర్స్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో డిఆర్ఏ కానీ ఇప్పుడు అంటే సెల్ఫ్ ఆర్గనైజేషన్స్ ఉండేవి, లేవని కాదు, అంటే చాలా మారింది గవర్నమెంట్లో. ఇప్పుడు గవర్నమెంట్ గోల్స్ డిపెండ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది ఇందిరా మహిళా సశక్తి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. దాంట్లో భాగంగానే మరి ఒక మహిళలు ఇంతకుముందుగా కాకుండా, మహిళలు అంటే ఏదో పెరడు వెనుక పూల వ్యాపారమో లేకుంటే అంటే 1-2 పనులు పెంచుకొని పాల వ్యాపారమో కాదు. ఇవాళ మహిళలను ఎంటర్ప్రీనర్స్గా చేయాలని, కోటీశ్వరులను చేయాలనంటే మరి పాల వ్యాపారంతో పూల వ్యాపారమో చిన్న దాంతో కాదని మరి అందరూ కూడా సిండికేట్ అయ్యి మరి ప్రజల నీడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు పెట్రోల్ బంక్లే కావచ్చు, ఆర్టీసీ బస్సులే కావచ్చు, గిడ్డంగులే కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షనే కావచ్చు, అంటే మీ పరిధిని పెంచుకోవడానికి గవర్నమెంట్ అన్ని విధాలుగా మరి సహకరించడానికి దానికో స్కీమ్స్ కూడా రూపొందించింది. సో ఇవాళ ఈవెన్ మనం ఒక 1,00,00,000 మంది లేరు కాబట్టి మనం కొత్త వాళ్ళని మెంబర్షిప్లో జాయిన్ చేసుకోవడము, ఏజ్ కూడా మనం పెద్దవాళ్ళకు సపరేట్ గ్రూప్స్, చిన్న వాళ్ళకు సపరేట్ గ్రూప్స్ పెట్టుకొని గవర్నమెంట్ యొక్క ఉద్దేశాలను, గవర్నమెంట్ యొక్క లక్ష్యాలను మనం రీచ్ వాళ్ళకి చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా మరి దాంట్లో అదంతా జరగాలంటే మీరే ముఖ్యం. ఇక్కడ సెల్ఫ్ సభ్యులు, సిఏలు కానీ మరి దాంట్లో గ్రూప్ సభ్యులు అందరూ కూడా మీరు లేదా ఈ కార్యక్రమం సక్సెస్ కాదు. కాబట్టి మీకు అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒక క్వాలిటీ చీరలు పంపిణీ చేసి ఒక యూనిఫామ్గా ఉండాలి. ఎందుకంటే మనకు ఏం ఆబ్జెక్టివ్ పనిచేస్తున్నాం కాబట్టి మరి ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరాలంటే మీ అందరి సహకారంతో జరుగుతుంది. కాబట్టి మరి మహిళలకే పెద్దపీట ఈ ప్రభుత్వంలో. గతంలో మీరు రేషన్ కార్డులు చూసే వాళ్ళు ఎవరి పేరు మీద ఉండేది, ఇంటి యజమాని ఎవరు ఉండేది, భర్త పేరు మీద ఉండేది. మరి రేషన్ కార్డు తీసుకోండి, మీరు ఎవరి పేరు ఉంది, మహిళల పేరు మీద. ఇలా ఇందిరా మహిళ ఎవరి పేరు మీద వస్తుంది, మరి మహిళల పేరు మీద వస్తుంది. అట్లనే ఇప్పుడు ఏదైనా కానీ బ్యాంక్ లింకేజ్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ ఇందిరా మిల్లు ప్రోగ్రామ్ సక్సెస్ కావాలన్నా మరి ఇంకా మహిళల యొక్క సాధికారత మనము ఏదైతే లక్ష్యాలు ఇప్పుడు కోటీశ్వరులు కావాలంటే ఒకటినే రాదు కదా. మరి ఇప్పటికే మనం 30,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చింది మహిళలకు. మరి మీరు కానీ సాధ్యం కాదు, వాళ్ళకి చేయలేదు. ఇంకా వడ్డీకి రుణాలు మీరే కట్టి మీకు అందరికీ కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు మనకున్న లక్ష్యాలు ఏంటంటే ఫస్ట్ 1,00,00,000 మందిని మెంబర్షిప్ చేయడము, తర్వాత మన అందరూ కూడా వాళ్ళను ఈ స్కీమ్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా మరి 100% వాళ్ళు మన రికవరీ చేసుకునే ఛాన్స్ ఒకటి. రికవరీ కూడా బాగుందంటే చాలా మండలాల్లో 99% రికవరీ ఉందంటున్నారు. ఇంకా రికవరీ కూడా మనం 100% పెంచుకొని ఇంకా మహిళలు కూడా ఇంకా చిన్న చిన్న సిండికేట్ కాకుండా పెద్ద సిండికేట్స్ ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఉన్నాయి. ముల్కనూరు ఉంది, మన కరీంనగర్లో ముల్కనూరు ఉంది. ముల్కనూరు అది మహిళా సభ్యుల ద్వారా నడుస్తూ ఉంది. కొన్ని 100 కోట్ల వ్యాపారం చేస్తూ ఉంటాం. మనం దాంట్లో ఇంత అమ్ములు కానీ లేకపోతే ఇప్పుడు మనం ఏమంటాము మన విజయ డైరీ టైప్లో 6 రోజుల్లో చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద మహిళా సంఘాలు ఉంటాయి. మీరందరూ కూడా ఒక సిండికేట్ అయి పెద్ద పెద్ద విలేజ్ స్పెషల్ ఇప్పుడు మీరు పొద్దున వెళ్ళాలి ధర్మారం డి గ్రామంలో మొత్తం మీద దగ్గర 110 గ్రూపులు ఉంటాయి. అంటే దగ్గర 1100 మంది మహిళలు కలుసుకుంటే కాంతి సాధ్యంగా ఉంటుంది. మీ అందరూ కూడా ఇంకా చదువుకున్న వాళ్ళు మరి విద్యావంతులు కాబట్టి మీకు ఎంటర్ప్రీనింగ్ కూడా ఇప్పుడు మనకు
హైదరాబాద్లో శిల్పారామ దగ్గర ఒక 3 ఎకరాల భూమి ఇచ్చి అక్కడ దగ్గర 250 నుండి 300 షాపులు కూడా పెట్టారు. కానీ అంటే ఎందుకంటే వాల్యూ అడిషన్ కొరకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ మనం ఇక్కడ అమ్మినాం అనుకోండి, 20 రూపాయలు ఉంటుంది. అదే వాటర్ బాటిల్ మనం ఎయిర్పోర్ట్లో అమ్మితే 100 రూపాయలు ఉంటుంది. అదే మనం ఎయిర్ క్రాఫ్ట్లో ఫ్లైట్లో పైన అమ్మినాం అనుకోండి, అదే వాటర్ బాటిల్ ఇప్పుడు కాస్ట్ 200 రూపీస్. సో అట్లా దీన్ని వాల్యూ అడిషన్ అంటారు. సో మీరు తయారు చేసినటువంటి వస్తువు ఏదైనా కావచ్చు, అది ఫుడ్ వస్తువులు కావచ్చు, వంట పిండి మండలాలు కావచ్చు. మన తెలంగాణ పీపుల్ చాలా హైలీ టాలెంటెడ్. సో వీళ్ళందరూ కూడా తీసుకొని పోయి ఇప్పుడు హైదరాబాద్ మనం షాపులు పెట్టుకొని అంతా చేసుకుంటారు, మీకు వాల్యూ అడిషన్ వస్తుంది, మీకు లాభాలు వస్తాయి. సో ఉద్దేశం ఏంటంటే మనము మరి మహిళల సాధికారత అంటే మరి కుటుంబం బాగుపడాలంటే మహిళల పెద్దగా ఉండాలి. మహిళల చేతనే మరి ఆర్థికంగా వాళ్ళ స్వరంగా ఉండాలి. తెల్లారి భర్తల దగ్గరనో లేకపోతే తల్లిదండ్రుల దగ్గరనో లేకుంటే పిల్లల దగ్గర వాళ్ళ అడిగి పోవడానికి వీలు లేకుండా ఉండాలి. వాళ్ళే ఉల్టా ఇప్పుడు ఏదైనా ఇంట్లో పని చేస్తున్నామంటే మనమే 10,000 రూపాయలు ఇచ్చే పరిస్థితులు ఉండాలని చెప్పి సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద ఇదంతా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాంట్లో వాళ్ళనే ఇప్పుడు 2 ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణము, మరి 200 యూనిట్ల కరెంట్ బిల్లు. చాలా మంది మహిళలు నాకు తెలిసింది ఏంటంటే ఆర్టీసీ బస్సు ద్వారా మిగిలిన పైసలు, ఈ 200 యూనిట్ల కరెంటు ద్వారా మిగిలిన పైసలను వాళ్ళు పోగు చేసుకొని టీపీలు చేస్తున్నారు. సో సో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ప్రయత్నానికి మీరందరూ కూడా తోడైతే అది పెద్ద గమ్యం పెద్ద దూరం ఏం లేదు. సో డెఫినెట్గా ప్రతి మహిళ ఒక పొజిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ మనము సిండికేట్గా అందరం కలిసి పనిచేసినప్పుడు మరి గవర్నమెంట్ కూడా వెరీ మచ్ కీన్ టు ఈ అబ్జెక్ట్లో కీన్గా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి దీన్ని మీరు సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ చీరల పంపిణీ కార్యక్రమంలో మరి మీరందరూ కూడా రేపటి నుండి ప్రతి మహిళలకు మరి ఇంటింటికి పోతారా, అది ఎదురు స్కీమ్ ప్లాన్ చేసేవాళ్ళ ఇంటింటికి పోతే బెటర్. పోయి కొంచెం బొట్టు పెట్టి మరి ప్రభుత్వం తరఫున మనము ఏదో తాంబూలం లాగా మరి ఒక ఏమంటారు ఈ తమలపాకులు ఏదో ఇచ్చి చీరలతో ఇస్తే మన ఆడబిడ్డకు పంపించినట్టు ఉంటుంది. మనం ఏదో పిలిచి ల్యాండ్లో పెట్టి మన గ్రామ పంచాయతీలో ఇస్తే అది ఏదో రకంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా మరి దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఈ 4-5 రోజులు యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరాలంటే మీ యొక్క సహకారం కావాలి. మరి ప్రభుత్వం కూడా ప్రోగ్గానే ఉంది. ఎందుకంటే ఇందిరా రాజ్యం ఇది మరి ప్రజాపాలన అనుకుంటున్నాం. కాబట్టి మహిళలకి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పి కోరుకుంటూ మీకు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకునేందుకు జిల్లా డిఆర్డిఏ డిపార్ట్మెంట్కు, సరఫరా డిపార్ట్మెంట్కు, గవర్నమెంట్కు, మన ముఖ్యంగా మీకు కూడా అందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న కలెక్టర్ గారికి, మిత్రుడు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, ఆలూరు ఎమ్మెల్యే బాగా మాట్లాడుతారు రాకేష్ రెడ్డి గారికి, మిత్రుడు ధర్మపాల్ గారికి, అదే నలుగురు మధ్య పెద్దలందరూ సైన్ బాబాలు సర్వేలు పేర్లందరూ చెప్పాలా చదివించారని అంటున్నారు. మహిళా సోదరులకు అందరికీ వస్తారు. ఇప్పటి వరకు నేను చెప్పాను కానీ ఎక్కువ చెప్పకుండా లక్ష్యంతో చెప్పిన ఆరుమూరు ఎమ్మెల్యే గారు మన పిల్లల్ని చెడు అలవాట్లకు ఎక్కడైనా అక్కడ వినపడితే తప్పనిసరిగా వాళ్ళని మందలించి అటువంటి చేయొద్దని చెప్పాలి. మనం ఇంకా కష్టపడి చదివించి మనల్ని పోషించి మన జీవితాలు సరిపోతా ఉంటే మనకు బాధ అనిపిస్తాయి. కాబట్టి అదొకటి డ్రగ్స్ కానీ సిగరెట్ల గంజాయి నింపులు కానీ ఇవన్నీ ఉండే ఇంతకుముందు బాగుండేది, అంత కంట్రోల్ అయింది. బహుశా అయినా ఎక్కడైనా ఉంటే మీరు మెసేజ్ పెట్టండి కలెక్టర్ గారు కదా, పోలీసు వాళ్ళు అవన్నీ మేము చూసుకుంటాం. మీరు ఏ దగ్గర బయటకు రాకుండా. రెండోది చదువుకోవడానికి గత ప్రభుత్వాలు బాగా నిర్లక్ష్యం చేశాయి. నేను విమర్శించడం కాదు కానీ బాగా ఇచ్చి మొత్తం మనము నిజామాబాద్ డిస్టిక్ లో బాత్రూమ్లకు 21 కోట్లు ఖర్చు పెట్టాం.
ఎవరికి మన పిల్లలకు మూత్రం మొదట 21 crores. ఎందుకు 25 ఏళ్ళ కింద చెప్తా ఆడపిల్లలు ఇంటికి వస్తారు 8:30-9 గంటలకు మళ్ళా సాయంత్రం పోయే వరకు ఇక్కడ పోయే అవకాశం ఉంది. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆ మంచి సాంప్రదాయం కాదని చెప్తారు. అదేవిధంగా నేను అధికారులకు ఇంజనీర్లకు మళ్ళీ ఒకసారి చెప్తానమ్మా, బాత్రూములలో టైల్స్ వేయొద్దు. ఇది టైల్స్ వేసే వరకు ఆ గ్యాపులలో యూనిట్ ఆగి నీళ్ళు ఎక్కువ పోయరు, స్మెల్ వస్తుంది. అందుకొరకే మేము మోడల్ కాన్సెప్ట్ సిస్టమ్ చేంజ్ చేస్తాం. ఆ విధంగా బాగా ఉపయోగపడేటట్టు చేశాం. ఎన్ని 20 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ ఎందుకు? మన పిల్లలు బాగా చదువుకోవాలి, ఇక్కడ సౌకర్యాలు పెరగాలి. ఇక్కడిని చదువుకుంటే ఒక కుటుంబాలు 2 పిల్లలు ఉన్నారు. సంవత్సరానికి 25,000 ఖర్చులో 25,000 బరేనా 25% 50,000, 25,000 50,000. ఈ 50,000 మిగులడం ప్లస్ మన దగ్గర మంచి చదువుకున్న టీచర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఇవన్నీ మీరు డాక్రా మహిళలు సంఘాలను అప్పుడు మనం చేసింది కాంగ్రెస్ పార్టీ. దీని కొరకు మీరందరూ బాగుపడాలి. గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే ఇది కాదు అని ఇంత చెప్పడానికి మనం అన్నప్పుడే మన కుటుంబాలు మనం బాగుపడతాయి. ఇంకోటి అమ్మ, మీరందరూ నూనె కూడా ఇది బాగా వినండి. మంచి నూనె దయచేసి కడాయి వేయకుండా ఆ పోసి దగ్గర ఒక తినకుండా ఆయిల్ 2వసారి 3వసారి చేస్తారు, క్యాన్సర్ ఎఫెక్ట్ వస్తుంది. అందుకొరకే మేము ఇంకా అప్పుడు మనం చూస్తుంటే గాను ఆయిల్ ఇప్పుడు తింటా ఉన్నాం. దానికంటే నేను 100 రూపాయలు ఎక్కువ కానీ మనం ఎన్నో ఖర్చు పెడతాం. మీకు నెలకు 2 కిలోలు అవుతుంటాం, 200 పోతున్నాయి కానీ మనం తయారు చేసుకుంటాం. నూనె కూడా ఇది మంచి నూనె, చలికాల నువ్వుల నూనె, పల్లి నూనె ఇవన్నీ. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ పాటిస్తే హాస్పిటల్ పోతే వేలు మీరు రాస్తారు. ఆ రాయకుండా కాపాడుకోవడానికి మన చేతులు ఉన్నది. పాలు కూడా ఇదిగమ్మా, పాలు కూడా పెద్ద పేపర్ రాశారు, వరల్డ్ పేపర్. ఈ పాలతో క్యాన్సర్ వస్తున్నది 8 months కింద రాసింది కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రాసింది. ఆ పాలు అట్లే ఉన్నాయి. అందుకొరకే మనము మన పాలు ఇద్దరు 5 రూపాయలు ఎక్కించుకుంటూ గేదెలను ప్రోత్సహించుకుంటూ మనం పాలు తీసుకుంటున్నాం. నెలకు 5-6 కోట్లు పొందుతున్నాయి. కానీ మన పిల్లలకు మనకు మంచి మిల్క్ బియ్యాలు, మంచి పాలు తీసుకొని క్యాన్సర్ నుంచి కాపాడుకుంటాం చేస్తాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? లాస్ అయినా మన ఆరోగ్యం కాపాడుతూ చేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఇక వదలండి. నీకు కూడా చెప్తా ఉన్నాం, మన ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటే అంత బాగా పనిచేసుకోవచ్చు, ఆలోచనలు వస్తాయి, ఎప్పుడు దౌగాలకు పోయే అవసరం కూడా ఉండదు. కాబట్టి అది తప్పనిసరిగా చేయండి. చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఈ 10 సంవత్సరాలు మీకు ఏమి స్కీమ్లు ఏమి సారు కేసీఆర్ సార్ ఇచ్చిన మన ముఖ్యమంత్రి మొండి పరిస్థితి. నా మహిళలకు చేయాలి, వారి కుటుంబంలో ఎలా అయితే
కుటుంబాలు ఎలా అయితే పోషిస్తారో వాళ్ళు గట్టిగా ఉంటే అది బాగుంటాయి అన్న ఉద్దేశంతో మరి మన డిస్టిక్ ఎంత ఇప్పుడు సగం డిస్టిక్ మన సగం డిస్టిక్ లో ఇప్పటికి 40 కోట్లు అది ఫ్రీ ఇచ్చాం. ఇన్ని 40 కోట్లు ఇంకా 3 నెలలు ఉన్నాయి, ఇంకా 10-12 కోట్లు అయితే అంటే 52 కోట్లు. ఈ నెలకు 5-6 ఈ విధంగా అయినా లెక్క చేస్తారు. ఎందుకు మనము బాగుపడాలి. ఈ డబ్బులతో కూడా నేను రాకేష్ నాకు అందిస్తాడు, నేను రాకేష్ ఇచ్చినట్టు కాకుండా ఏదైనా పని చుట్టూ చెయ్యండి. కూరగాయలు అన్ని బయటికి వెళ్ళి వస్తాయి. దానికి కావాలని సబ్సిడీ ఇద్దాం. పందిరు లేద్దాం. పందిరు లేస్తే కాకరకాయలు, దొండకాయలు, సొరకాయలు చెప్తాం 10 కిలోలు వస్తున్నాయి. ఎంత 10 కిలోలు ఎకరాలకు వస్తాయి. 12 అయితే 3 లక్షలు అయితే మనం ఆపేక్షలు పెట్టుకుంటాం. 1.5 లక్షల 4 మేము సబ్సిడీ ఇద్దాం. ఇది అది మంచి కూరగాయలు బయటకి రాకుండా మనం పట్టించుకోండి. నలుగురికి ఇచ్చినట్టుంటే మనం తీసుకుంటాం. ఇవన్నీ బాగా సీరియస్గా ఆలోచించేందుకు అందరూ కుటుంబాలను నడిపేటోళ్ళు కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ పాటిస్తూ ఈ సారీస్ కూడా సీరియస్. ఇప్పుడు ఎవరు చూస్తారు? బీడీగా మీరు చూస్తారా? ఈ ఆరోగ్యాలకు ఎప్పుడైనా రాకుంటే ఫోటోలు రాకుంటే తప్పుడు వస్తే కదా. అంటే మంచిగా ఎందుకు చెప్తుందో ఏదో చెప్పుకుంటూ రండి. ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు పర్వాలేదు అని చెప్పుకుంటూ రండి. అంటే మనం మంచి పని చేసేసి నలుగురు చెప్పుకుంటేనే బాగుంటుంది కదా ఉంటాయి. కాబట్టి ఈరోజు సారీస్ పంచాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కూడా చిన్న వాళ్లకు ఆ రోజులు ఇల్లు లేని వాళ్లకు పని కల్పించుకుంటూ ఇల్లు కల్పించుకుంటూ చేశారు. కాబట్టి ఆవిడ మళ్ళీ కూడా గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇందులో పేరు సాధించవలసినందుకు మన డిస్టిక్ తరఫు నుంచి ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి గారికి అందరికీ మంత్రాలు చెప్పామా ఎదుగా మీకు కూడా రేపు ఇంకా ఏమన్నా ఎక్కువ మాట్లాడుకున్న డీటెయిల్స్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ప్రోగ్రామ్స్ ఏదైతే చేసుకున్నా మీరు డెవలప్ చేయండి. తప్పనిసరిగా మీతో సహా మేమందరూ వెళ్తూనే సార్ అనుకుంటాం. థ్యాంక్ యూ.